యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపుతో మాల్ ఒక్కసారిగా మెరిసింది. రాష్ట్రంలోనే ఆత్మనిర్భర్ పంచాయతీ స్పెషల్ అవార్డు దక్కించుకున్న గ్రామంగా మాల్ నిలిచింది. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దు యాచారం మండల పరిధిలోని మాల్కు మొదటి నుంచి వ్యాపార కేంద్రంగా పేరుంది. ప్రతి మంగళవారం ఇక్కడ పశువుల సంతతో పాటు వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతాయి. సంత రోజు కోట్లలో ఆర్థిక లావాదేవీలు జరగటంతో పాటు వందలాది మంది ఉపాధి పొందుతారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచే కాకుండా నాగర్ కర్నూల్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాచర్ల, మార్కాపురం, చిలకలూరిపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చి తమకు కావలసిన సరుకులతో పాటు పాడి పశువులు, అరకదున్నే కాడెద్దులు కొనుగోలు చేస్తుంటారు. నాగార్జున సాగర్, హైదరాబాద్ రహదారిపై ఉన్న ఈ గ్రామం 70 ఏళ్లుగా వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది. జాతీయ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు రావడంపై స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ అవార్డులు అందజేయడం కోసం గత నెలలో 19 అంశాల ప్రగతిపై దరఖాస్తులు ఆహ్వానించింది. ఎంపీడీఓ నరేందర్ రెడ్డి మాల్ పశువుల సంత ఆర్థిక వనరులపై దృష్టి పెట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఎంపీడీఓ పంపిన నివేదిక ఆధారంగా ఈ నెల మొదటి వారంలో కేంద్ర ప్రత్యేక బృందం గ్రామాన్ని సందర్శించింది. మాల్ పంచాయతీకి ఏటా పశువుల సంత, వేలంపాట నిర్వహణ ద్వారా 80 లక్షల వరకు ఆదాయం సమకూరుతుండటం, తద్వారా గ్రామీణాభివృద్ది గణనీయంగా జరగటాన్ని గుర్తించిన అధికారుల బృందం గ్రామాన్ని ఆత్మనిర్భర్ నేషనల్ పంచాయతీ అవార్డుకు ఎంపిక చేసింది. పశువుల సంత ద్వారా వచ్చే ఆదాయం కాకుండా పన్నుల వసూళ్లు, ఇతర అభివృద్ది అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంది. అవార్డుతో పాటు ₹1 పారితోషికం దక్కింది. ఇదిలా ఉంటే ఆత్మనిర్భర్ అవార్డు రావటానికి ప్రధాన కారణమైన పశువుల సంతకు శాశ్వత స్థలం ఎంపిక కలగానే మిగిలింది. ప్రతి మంగళవారం ప్రైవేటు వెంచర్లలోని ఫ్లాట్లలోనే నిర్వహణ కొనసాగుతుంది. సంతకు వచ్చే మూగజీవాలకు కనీసం దాహం తీర్చేందుకు తాగునీరు, నీడ సౌకర్యం లేదు. సంత కొనసాగుతున్న పక్కనే సర్వే నెంబర్ 640లోని 16 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి 5 ఎకరాలు కేటాయించాలని 25 ఏళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధులు విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకపోయింది. మాల్లు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ సైతం ఎన్నో ఏళ్లుగా ఉంది. జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందినప్పటికీ సంతకు స్వంత స్థలం లేకపోవడం కాస్త ఇబ్బందిగా మారిందంటున్నారు స్థానికులు. ఇకనైనా ఇంతటి చరిత్ర కలిగిన ఈ పశువుల సంత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి సొంత స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సంత ద్వారా వచ్చే ఆదాయమే కాకుండా ట్యాక్స్ల రూపంలో మరో 30 లక్షల వరకు ఈ పంచాయతీకి వనరులు సమకూరుతున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ₹1 నజరానాతో స్వంత స్థలం కొనేందుకు నివేదిక సిద్దం చేసినట్లు అధికారులంటున్నారు. త్వరలోనే ఈ సంతకు సొంత స్థలం కేటాయించి మరిన్ని నిధులు సమకూరాలని మనము కోరుకుందాం. నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2020 సంవత్సరానికి గాను యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీకి ఆత్మనిర్భర్ భారత్ కేటగిరీలో మొట్టమొదటి అవార్డు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24ను పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ అవార్డుల్లో భాగంగా
దేశంలోని 9 కేటగిరీలలో మనకు అవార్డులు రావడం జరిగింది. అవార్డులో మన గ్రామ పంచాయతీకి ఆత్మ నిర్భర్ భారత్ కేటగిరీలో ప్రత్యేకంగా ఈ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు అనేది సొంత వనరులు, సొంత ఆదాయ వనరులు అత్యధికంగా గల గ్రామ పంచాయతీల కేటగిరీలో మనకి ఈ అవార్డు రావడం జరిగింది. వాళ్ళ గ్రామ పంచాయతీకి అక్కడ ఉన్న సంత ద్వారా వచ్చే ఆదాయ వనరులు, అదేవిధంగా అక్కడ ఉన్న అనేక వాణిజ్య భవనాలు, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్సెస్, అదేవిధంగా అక్కడ మార్కెట్ సదుపాయాలు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ కూడా గ్రామ పంచాయతీ దాదాపు 13 లక్షల పైగా సొంత ఆదాయం అనేది ఓన్ సోర్సెస్, ఓన్ ట్యాక్సెస్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ రెండింటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా ఏదైతే 9 థీమ్లు ఏర్పాటు చేయబడినాయో ఆ 9 థీమ్ల కోసం ఏ విధంగా ఈ డబ్బుని ఖర్చు చేశారు, గ్రామ పంచాయతీల అకౌంట్స్ నిర్వహణ ఏ విధంగా అనే అంశం మీద వారు MOPRD అంటే కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ వారు ఇచ్చిన పారామీటర్స్ కి అనుగుణంగా మనం వాటిని ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా వాటికి సంబంధించిన రికార్డులు కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రికార్డులను ఆధారంగా చేసుకొని మనకు ఏప్రిల్ 12న కేంద్ర ప్రభుత్వ బృందం మన గ్రామ పంచాయతీ సందర్శించి రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి తదుపరి ఏప్రిల్ 20న మనకి ఈ అవార్డులు అనేది ప్రకటించడం జరిగింది. ఈ అవార్డు అనేది మరింత బాధ్యతను పెంచింది మనకు. ఈ అవార్డులో భాగంగా వచ్చిన ₹1 కూడా గ్రామ పంచాయతీ ప్రజలందరూ ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో ఇంకా గ్రామం యొక్క అభివృద్ధికి ఖర్చు చేయడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా ఏదైతే సంత ఉందో ఆ సంతకు సంబంధించిన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అక్కడ సొంత స్థలాన్ని ఏర్పాటు చేయడానికి, ఆ సంతలో అనేక వసతులు కల్పించడానికి కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ అవార్డు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఇప్పుడు మాల్ అనే గ్రామంలో ఉన్నాం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందినటువంటి ఈ గ్రామం భారతదేశ వ్యాప్తంగా ఒక కేటగిరీలో ప్రప్రథమ స్థానం, అగ్రస్థానంలో ఉంది. ఇటీవల బీహార్ రాష్ట్రం మధుగనిలో ఈ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ స్వయంగా నరేంద్ర మోడీ గారితో అవార్డు తీసుకోవడం జరిగింది. అసలు ఈ గ్రామానికి ఎందుకు అవార్డు వచ్చింది, దేంట్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, ఎందుకు ఇంత ప్రత్యేకత ఉందనే విషయం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు మాల్ గ్రామం నడిబొడ్డులో ఉన్నాం. చూడడానికి పట్టణానికి మించి ఉంది, కానీ ఇది చాలా చిన్న గ్రామం. కేవలం 3211 మంది జనాభా ఉన్న గ్రామం ఇది. చూడడానికి మాత్రం పట్టణానికి మించి ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉంది, కానీ ఇది మాత్రం గ్రామమే, చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరుకి సంబంధించినటువంటి పశువుల సంత దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఎలా అంటే ఒక సంవత్సరానికి 80 లక్షలు సంత ద్వారా ఆదాయాన్ని గడిస్తూ ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలతో సంబంధం లేకుండా ఈ యొక్క పాలన సాగించే గ్రామం కింద ఆత్మనిర్భర్ స్కీమ్ అనే కింద ఈ యొక్క గ్రామం ప్రప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీకి అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఈ గ్రామానికి ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి సంత ఎక్కడుంది, ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి, ఎందుకు ఇది వచ్చిందనే అంశం పైన మనం అక్కడికి నేరుగా సంతకి వెళ్ళి ఐటీ ప్రేక్షకుల కోసం పూర్తి వివరాలు తెలియదు. మనం ఇప్పుడు ప్రస్తుతం మాలనే గ్రామం సంబంధించినటువంటి పశువుల సంత దగ్గర ఉన్నాము. ఈ సంత ఈ మాల్కు ప్రత్యేకత గుర్తింపు తీసుకొచ్చింది. ఎలా అంటే ఈ మాల్ నిర్వహణ కోసం దాదాపుగా 1 ఇయర్కి వచ్చేసి 82 లక్షలు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం ద్వారా ఈ గ్రామ పంచాయతీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫండ్స్ లేకున్నా
ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈ యొక్క గ్రామ పరిపాలన కానీ గ్రామ అభివృద్ధికి కానీ ఈ ఫండ్ కేటాయిస్తున్నారు. అందులో భాగంగా ఆత్మనిర్భర్ కింద ఆ పథకం యొక్క అవార్డ్స్ నామినేషన్ తరఫున తెలంగాణ నుంచి ఈ గ్రామాన్ని ఎంపిక పంపించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఈ గ్రామానికే ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అయితే ఈ సంత ఎప్పటి నుంచి ఉంది, ఎందుకు ఇంత ఆదాయం వస్తుంది, దీని ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ యొక్క సంతకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఈ 82 లక్షలు దక్కించుకున్నారో ఈ కాంట్రాక్టర్ను తను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ ఎప్పటి నుంచి ఉంది ఈ సంత? మీరు 82 లక్షలు తెలిసింది, అసలు ఏంటి? మాకు తెలిసి అయితే ఒక 10 ఏళ్ళ నుంచి అయితే ఉంది. దాని ముందు ఎప్పటి నుంచి ఉంది, మేము రావడం మాత్రం 10 ఏళ్ళ నుంచి అయితే ఉంది. అంటే ఈ సంవత్సరం తీసుకున్నా ముందు తీసుకున్నాను? నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను. అంతకుముందు తీసుకున్నారు మా రిలేటివ్స్ వాళ్ళు, నాకు ఐడియా లేదు. లాస్ట్ ఇయర్ ఏమో 75, ఈ ఇయర్ ఏమో 82 lakhs కింద. అయితే ఈ ఎంత జనాభా ఉంటుంది అంటే మాల్ ఈ సంతకు వచ్చేదా 1000 మంది దాకా వస్తారు, 1000-1500 మంది దాకా వస్తారు. ఎప్పుడు ఏ తారీఖులు ఉంటుంది, ఏ రోజులు? ఓన్లీ మంగళవారం, ప్రతి వారం మంగళవారం ఉంటుంది. మంగళవారం ఉంటుంది. ఒక 1000 మంది వరకు వస్తుంటారా? 1500 మంది దాకా వస్తుంటారు. కొనుగోలు అమ్ముడు అంతా అవుతుంది. అంటే మీరు ఇంత 82 లక్షలు వెచ్చించడానికి గల కారణం ఏదో ఉంటుంది అని అంతే. ఒక ఈచ్ వన్ ఒక గేదె కానీ బర్రె కానీ? ఒక గేదెకి 1200 తీసుకుంటాము, బర్రెకి 1200, ఆవుకి 1200. ఇక్కడ ఎలాంటి అమ్మకాలు జరిగినా కొనుగోలు జరిగినా మీకు మాకు రహదారి చిట్టి మేము రాసిస్తాం, దానికి సంబంధించి ఇక్కడ కొన్నాడు అన్నట్టు ప్రూఫ్ రాసిస్తాం మేము అంతే. ఎక్కడ మార్గ మధ్యలో ఎలాంటి చెకింగ్స్ కూడా ఇబ్బంది రాసిస్తాం. ఓవరాల్ మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎందుకంటే మా వల్ల గ్రామ పంచాయతీకి అవార్డు వచ్చింది మన తెలంగాణలో. ఈ గ్రామ పంచాయతీకి అవార్డు రావడం మాకు కూడా చాలా సంతోషం. వెచ్చించినందుకు కూడా సంతోషంగా చెప్తున్నారు. మా వల్ల ఈ గ్రామానికి బెస్ట్ అవార్డు రావడం హ్యాపీగా ఉందని చెప్తున్నారు. అయితే ఈ రైతుల్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ మార్కెట్కి ఇంత క్రేజ్ ఉంది, ఎందుకు ఇన్ని లక్షలు వెచ్చిస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ ఏంది సంత ఇంత ఫేమస్ అయింది? సంవత్సరానికి 80 లక్షలు వస్తున్నాడు ఈ సంత ద్వారా. సంవత్సరానికి 80 లక్షలు వస్తాయి. ఈ సంత చాలా డెవలప్ అయింది. నేను ఒక 20 సంవత్సరాలు నేను బేరం చేయబట్టి నేను పాలిచ్చే బల్లు, పాలిచ్చే ఆవులే, కోతల కోను ఇవి అమ్మిపిస్తా నేను. సంత మంచిగా అయింది. ఇది డెవలప్ ఫుల్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? నేను ఇది 30 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇక్కడ మల్లెపల్లి, చింతపల్లి, ఈ మర్రిగూడెం, ఇబ్రాంపట్నం, మంచాల మండల్ వీళ్ళందరూ వస్తారు. ఇక్కడ దగ్గర కూడా 50 ఊళ్ళు దాకా వస్తాయి. 50 ఊళ్ళు వస్తాయి ఇక్కడ. ఎప్పటి నుంచి ఉంది ఈ సంత? ఈ సంత 40 సంవత్సరాల సంత ఉంది. మీకు తెలుసా ఈ సంత వల్ల ఈ ఊరికి బెస్ట్ అవార్డు వచ్చిందని? వచ్చింది. ఏమనిపిస్తుంది మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. అంగడి మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా మోసాలు అటువంటి ఏం లేదు. మోసం ఎవరైనా చేస్తే ఆయన పట్టుకుంటారు. గ్రామ పంచాయతీ పట్టుకుంటారు. జరగదు, 70% జరగదు. ఎక్కువ ఇక్కడ ఏమేమి అమ్ముడు పోతుంది? ఇక్కడ ఎక్కువ జీవాలు, మేకలు, ఈ కాసాయి పాసులు ఎక్కువ, బల్లు, ఆవులు పాలిచ్చేటి ఎక్కువ అవుతాయి. ఒక గేదె కింద తీసుకుంటారు వీళ్ళు. ఒక గేదెకి 1000 రూపాయలు, 1200 తీసుకుంటారు. చిట్టికి గంతే తీసుకుంటారు. మీరు ఇష్టంగానే ఇస్తారా? ఇష్టంతో ఇస్తాం. రూల్ వాళ్ళు కాంట్రాక్టర్ పట్టారు కదా, దాన్ని బట్టి మేము 1200 ఇస్తాం. సౌకర్యాలు మంచిగా ఉన్నాయా? సౌకర్యాలు మంచిగానే ఉంటాయి. కాకపోతే వాటర్ ప్రాబ్లం ఉంది. ఏది జీవాలకా మనుషులకు కానీ అన్నిటికీ వాటర్ ప్రాబ్లం ఉంది. అసలు కథ అది అయితే మంచిగా ఉందండి. అది అయితే ఈ సంత నిర్వహణకు వచ్చినటువంటి రైతులు చెప్పే మాట ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, కొంత త్రాగునీటికి కొంత ఇబ్బంది ఉంది అంటున్నారు. మొత్తం మీద సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఎప్పటి నుంచి వస్తుంది ఈ సంతకి? మేము ఎట్లా వ్యాయామం చేస్తామండి, రైతులం. ఆకపల్లి మాతే సర్పంచ్ గారిని నేను ఎడ్ల వ్యాయామం చేస్తున్న దాంట్లో కొంచెం ఉన్న దాంట్లో కొంచెం నీళ్ళ సౌకర్యం లేదు. ఎండలు బాగా కొడుతాం, నీళ్ళ పసరు తాపుతాను, అది ఉంటే బాగుండేది. చిట్టీలు కానీ అది కానీ. కాకపోతే రోడ్ మీద బండి ఆపడం పోలీసులు ఆపేది ఒక భాగం. బీజేపీ అనే పేరుతో వాళ్ళు రైతు అమ్ముతున్నాం, ఆపత్తి సాపత్తి అమ్ముతుంటే ఈ బీజేపీ అనే పేరుతో పట్టుకుంటావు. అలాంటివి పట్టుకొని బాగుంటుందండి. పుణ్యానికి ఏమి ఇస్తలే వాళ్ళకు. కాబట్టి ఇది కొంచెం సాయం చేయండి. ఇంకోటి వాటర్ కొంచెం నీళ్ళ ఇబ్బంది మాత్రం బాగుందండి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు? ఇది నేను నా చిన్నప్పటి నుంచి ఇదే బిజినెస్. మల్లెపల్లి కానీ ఆలే బంద్ అయిందని మల్లెపల్లి, తుగ్గూడ, మాల్ ఇవన్నీ నా నాగపల్లి
ఈ గ్రామానికి సంత వల్ల భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ అవార్డు ఇచ్చింది, తెలుసా మీకు? అవును, ఏమనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మీ వల్ల ఈ సంత వల్ల ఇంత గుర్తింపు వచ్చిందని సంతోషంగా ఉంది. మంచిగా ఉంది. ఈ భీమపెండ ఉండి భీమపెండ బంద్ అయిపోయింది. నా పిల్లల్లో భీమపెండ నడిచాది. భీమపెండ లాక్డౌన్ పెడుతుంది, భీమపెండ బంద్ అయిపోయింది. ఇప్పుడు మాల్ మంచిగా అవుతుంది, మాల్ అంగడి మంచిగా జరుగుతూ ఉంది. ఇంకా జరగదంటే కొంచెం నీళ్ళ సౌకర్యం కొంచెం బాగా చేస్తే బాగా, అది కూడా చిట్టీలో చేస్తారు, అలాంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది. నమస్తేనా? నమస్తే, చెప్పండి. చూస్తానికి ఏం ఉన్నారు మీరు? పశువుల వ్యాపారం చేస్తారా? ఏంటి ఈ సంత పరిస్థితి ఏంది? ఇది ఎందుకు దగ్గర వచ్చింది ఈ సంతకి? అమ్ముతురు, కొంటున్నాం. ఎట్లా అంటే ఎన్ని ఊర్ల గ్రామాలు వస్తాయి? మీరు ఎంత చెల్లిస్తుంటారు వాళ్ళకి? వాడు వచ్చిన బట్టి ఒక కిరాయి తీసుకొని ఒక 500 1000 రూపాయలు అంతే. అంటే ఒక పశువుకి ఇంత ఇస్తారా? ఎట్లా? పశువు లేక మేము పోయి రైతులు మమ్మల్ని పిలిస్తే రైతుల కాడ పోయి మేము కొంటాం, కొని వచ్చినాక తీసుకొని అమ్మేస్తాం అంతే. లాభం వస్తాయి, నష్టం వస్తాయి, అన్ని వస్తాయి. అంటే ఈ నిర్వహణకి ఎంత కడుతున్నాడు? ఈ యొక్క సంత నిర్వహణ కోసం ఎంత పైసలు? నిర్వహణ కోసం మేము కట్టేది ఏం లేదు. మాది ఒకటి ట్రాన్స్పోర్ట్ ఒకటే ఉంటది. ఈ ట్రాన్స్పోర్ట్ ఒకవేళ ఎవరైనా చిట్టు చేసుకుంటే వేరే వాళ్ళు రైతులు కానీ ఎవరు కొన్నా కానీ సంతకు ఒక గొడ్డుకు 1000 రూపాయలు. దూడ కానీ తుష్క కానీ ఏమన్నా ఉన్నది అది. అందరు సంతోషంగా చెల్లిస్తారా? అది సంతోషంగా ఎవరు లేరు. వాళ్ళు ఎంత పట్టుకుంటారో కాంట్రాక్టర్ మనకి ఇంకొకటి తెలియదు. రైబజార్ గ్రామ పంచాయతీ తరఫున 100 రూపాయలు ఇప్పుడు వేసుకొచ్చినా కూడా తీసుకుపోతాం, దాన్ని కూడా 100 ఇవ్వాలంట. ఒక బేరం జరగకుండా కానీ 100 రూపాయలు ఇవ్వాలంట. మాకు సంబంధం లేదు అంటారు. మరి ఎవరిని అడగాలి? అంటే ఒక రకంగా మోసం జరుగుతుంది. ఈ సంతలో జరుగుతుంది, మల్లెపల్లి జరగట్లేదు. అది మరి ఈ సంతకి బెస్ట్ అవార్డు వచ్చింది. మరి ఎట్లా, ఏ విధంగా వచ్చింది, ఎవరికి ఇచ్చారు, దేనికి ఇచ్చారు? 80 లక్షల ఆదాయం వచ్చింది అని చెప్పేసి. ఈ సంతలో 80 లక్షల ఆదాయం ఏడలేదు. గిట్లే దోపిడీ కావచ్చు. మల్లెపల్లికి ఉన్నంత ఫ్రీడమ్ ఈడ ఉండదు. అంటే అక్కడే వారం జరుగుతుంది, ఆదివారం. అది పెద్దదా ఇది పెద్దదా? అదే పెద్దది. తెలంగాణ రెండోది కదా, బెబ్బేరు తర్వాత మల్లెపల్లి రెండోది. నమస్తే. ఇప్పుడు ఈ సంతకు మొన్న అవార్డు వచ్చింది. ఈ గ్రామ పంచాయతీ బెస్ట్ గ్రామ పంచాయతీ. ఈ ప్రభుత్వ పథకాలతో సంబంధం లేదు, ఈ సంత ద్వారానే వచ్చే ఆదాయంతోనే డెవలప్ చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? సంతకు లేనే లేదు, స్థలమే లేదు. ఇంత ఆదాయం వచ్చేదానికి గవర్నమెంట్ స్థలం లేదా? లేదు, ఫ్లాట్లలో కడుతుంది, అమ్ముతుంది. ఇదంతా ప్రైవేట్ది. ప్రైవేట్ది. పువ్వు అంటే ఇల్లు తయారవుతుంది. ఏం గుట్టకి వేస్తామంటారు, మరి వేసే లేదు, చచ్చేది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇది? ఏవో కొన్ని రోజులు హార్డ్ ఉండే చౌరస్తల, కొన్ని రోజులు మెయిన్ రోడ్ మీద ఉండే, ఆ నుంచి గడ్డ ఇది 3వ స్థలం. ఇప్పుడు 3వ స్థలం 3 సార్లు మారింది. ఇప్పటి వరకు 3 సార్లు మారేది. మరి ఇంత ఆదాయం వస్తుంది కదా, ఎందుకు ఎవరి సంఘాలు వాళ్ళే తింటారు సార్. మమ్మల్ని కనీసం నీడకుండే స్థలం కూడా లేదు. 2 గొడ్డలు వేసుకొని కట్ చేస్తే కనీసం అమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు. మరి దానికి మేమేం చేయాలి? మళ్ళా ట్యాక్స్ పడుతూనే ఉంది, రాదారు రాస్తూనే ఉన్నారు, కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు. తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి నీడ లేదు. అవును సార్, మరి ఉన్న వాస్తవం చెప్పదా, అది ఎక్కడెక్కడో పోతుంది. అది కెమెరా ఎక్కడెక్కడ వస్తుంది అనుకోరావు. ఎన్నేళ్ళు అవుతుంది అసలు ఈడ సంత ఉండబట్టి? 20 దాటింది కూడా. 30 ఏళ్ళు. అప్పట్లో ఎంత ఉండేనే? అప్పటిదాకా రోడ్డు మీద అమ్మేది. ఇప్పుడు ఇలా కడుతురు కదా రహదారి కోసం అని, రహదారి వాళ్ళు కడుతురు, ఆక్షన్ బట్టి పడుతుండ్రు, షిట్టీలు చేస్తుర్రు. ఇంకా వాళ్ళు అడిగి వెళ్ళేది, వీళ్ళు అడిగి వెళ్ళేది, టెంట్లోటి నీడకి వేస్తుర్రు. ఒక గేదెకు వరకు ఎంత తీసుకుంటారు? 12,000, 12 రూపాయలు, 1200. ఒకదానికి 1200 తీసుకుంటారు. అయితే అలా మలపేల లేదు, ఎక్కువ సౌకర్యాలు బాగుంటాయి. నీడ చూసుకో, నీళ్లు చూసుకో, అవధులు చూసుకో, ట్యాంకీలు చూసుకో, టెంట్లు చూసుకో,
ప్రతి దానికి అవకాశం. ఆధార్ కార్డు పోయి రాపించుకుంటే 1000 రూపాయలు రాస్తారు. ఈడ మాత్రం 1200. అయితే ఇది పరిస్థితి. ఇక్కడ పశువులు అమ్ముకునే వాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మంచి స్థావరం ఇది. దీని ద్వారా అయితే ఆదాయం పూర్తిగా గడించినప్పటికీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం కొట్టొచ్చిన కనిపిస్తుంది. సంవత్సరానికి లక్షల రూపాయలు ఆదాయం పొందుతున్నా అసలు ఈ యొక్క సంతకి సొంత స్థలం లేదు. కనీస సౌకర్యాలు లేక వచ్చిన రైతులు అయితేంది, వర్తకులు అయితేంది చాలా ఇబ్బందులు పడుతున్నా చెప్పాలి. ఆదాయం అయితే తీసుకుంటున్నారు, గ్రామ పంచాయతీకి పోతున్నది కానీ సొంత స్థలం లేదు. సరే, స్థలం సంగతి అటు పెడితే కనీస సౌకర్యాలు, నీళ్లు లేవు, నీడ లేదు. ఉన్న యొక్క గవర్నమెంట్ స్థలం అయితే పక్కనే గుట్ట ఉంది, దాన్ని కేటాయించమని చెప్పేసి 25 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి ఉంది అంటున్నారు. కేవలం ఒక 5 ఎకరాలు కేటాయించి సరిపోతుంటున్నారు. కానీ అటువంటి చర్యలు ముందుకు పోవట్లేవు. ఒకవేళ కనుక ప్రభుత్వ స్థలం కేటాయించి సౌకర్యాలు పెడితే ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు